హాయ్. మార్నింగ్. ఈరోజు సెషన్లో మనము ఇంట్రో టు మావెన్ అండ్ మనకి మావెన్ యొక్క అవసరం ఏంటి, హౌ టు యూజ్ దిస్ మావెన్ అన్న కాన్సెప్ట్ మనం తెలుసుకుందాం అండి. సో ఇదంతా కూడా మావెన్ అన్నది ఏంటి అంటే అల్టిమేట్లీ మీ యొక్క ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్, ఆర్ దీన్నే ఇంకొంతమంది బిల్డ్ మేనేజ్మెంట్ టూల్ కానీ ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తారు. ఎందుకు ఈ మావెన్ మీ ప్రాజెక్ట్ లో యూజ్ చేస్తారు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, మీరు మీ యొక్క మొబైల్ ప్రాజెక్ట్ ని కాన్ఫిగర్ చేసుకునేటప్పుడు జార్ ఫైల్స్ ని మాన్యువల్లీ యాడ్ చేశారు, రైట్? జార్ ఫైల్స్ ని మాన్యువల్లీ యాడ్ చేసాం అండ్ అట్ పాయింట్ ఆఫ్ టైం క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ వచ్చింది. ఎందుకు వచ్చింది? అక్కడ కొన్ని జార్ ఫైల్స్ అది చూస్తుంది, ఆ రెస్పెక్టివ్ జార్ ఫైల్స్ మన దగ్గర లేకపోవడం వల్ల క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ అన్నది వచ్చింది. సో ఈ మావెన్ అన్నది మన ఆటోమేషన్ టెస్టింగ్ లో ఎందుకు యూజ్ చేస్తాము అంటే మావెన్ హ్యాస్ ఏ డిఫాల్ట్ ప్రాజెక్ట్ ఫోల్డర్ స్ట్రక్చర్. ఒక మావెన్ కి వచ్చేసరికి మీకు బై డిఫాల్ట్ ప్రాజెక్ట్ కంటూ ఒక యునీక్ స్ట్రక్చర్ అయితే మీకు ఖచ్చితంగా ఉంటదండి. యునీక్ స్ట్రక్చర్ ని యూజ్ చేసుకుని మనం కోడింగ్ చేసుకోవచ్చు. అది ఒక ఫస్ట్ పాయింట్ అయితే కనుక we can easily maintain our jar files. సో జార్ ఫైల్స్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఫర్ సపోజ్ మనం ఆల్రెడీ మనకి సెలీనియం కి మొబైల్ కి సంబంధించిన జార్ ఫైల్స్ అంతా మన ప్రాజెక్ట్ లోకి యాడ్ చేసేసాం కదా. యాడ్ చేసిన తర్వాత ఇఫ్ నేను ఇచ్చిన వెర్షన్ కి ఎయిదర్ వెర్షన్ అప్గ్రేడ్ కానీ డౌన్ గ్రేడ్ కానీ చేసినప్పుడు జార్ ఫైల్స్ నేను మిస్ చేసే పాసిబిలిటీ ఉన్నది. సో ఈ మావెన్ లో వచ్చేసరికి మీకు ఏంటి అంటే కనుక pom.xml. సో ఈ మావెన్ లో మీకు ఏంటి అంటే కనుక ప్రాజెక్ట్ ఆబ్జెక్ట్ మోడల్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ అన్నది మన దగ్గర ఉన్నదండి. ఓకే, ప్రాజెక్ట్ ఆబ్జెక్ట్ మోడల్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ అని ఉన్నది. ఈ ఎక్స్ఎంఎల్ ఫైల్లో ఏముంటాయి? వాట్ ఎవర్ ద జార్ ఫైల్స్ we need, we will specify them as a dependency for the project. సో నా ప్రాజెక్ట్ కి ఈ డిపెండెన్సీ ఉన్నది అని pom.xml లో చెప్తాం. అప్పుడు ఇది ఏం చేస్తుంది? ఈ pom.xml మావెన్ ప్రాజెక్ట్ మావెన్ యొక్క సెంట్రల్ రిపాజిటరీ నుంచి, ఓకే, మావెన్ యొక్క సెంట్రల్ రిపాజిటరీ నుంచి ఇట్ విల్ డౌన్లోడ్ దోస్ జార్ ఫైల్స్. ఓకే, సో మావెన్ యొక్క సెంట్రల్ రిపాజిటరీ నుంచి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి అది జార్ ఫైల్స్ ని డౌన్లోడ్ చేసుకుంటా ఉంటది. నీకు ఏ పర్టికులర్ జార్ ఫైల్ కావాలి అన్నది యూ హ్యావ్ టు క్లియర్లీ కాల్ ఇట్ అవుట్. నీకు ఏ జార్ ఫైల్ కావాలి, దాని యొక్క డీటెయిల్స్ ఏంటి అన్నది ఏ టు జెడ్ కంప్లీట్లీ మనం చెబితేనే ఇట్ కెన్ అండర్స్టాండ్ దట్. సో మావెన్ యొక్క అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఏంటండి? అది మావెన్ సెంట్రల్ రిపాజిటరీ నుంచి ఆ జార్ ఫైల్స్ అన్నిటిని మనకి అది డౌన్లోడ్ చేసుకుంటది. అది ఏ జార్ ఫైల్ అయితే మనకి ప్రాజెక్ట్ కి అవసరమో మావెన్ యొక్క pom.xml లో ఆ జార్ ఫైల్ ని మనం స్పెసిఫై చేస్తే మావెన్ యొక్క సెంట్రల్ రిపాజిటరీ నుంచి మన లోకల్ మిషన్ లోకి ఆ జార్ ఫైల్ డౌన్లోడ్ చేసేసుకుంటది. బాగుందండి. ఇట్లా మనకి ఇది మావెన్ సెంట్రల్ రిపాజిటరీ నుంచి ఆ జార్ ఫైల్ డౌన్లోడ్ చేసేసుకునేటప్పుడు మన యొక్క నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే do we need to configure our machine with the maven? అంటే the answer is yes. We need to configure our machine with the Windows. Okay, Windows తో మనం కాన్ఫిగర్ చేయాలి. ఎట్లా మనం విండోస్ తో కాన్ఫిగర్ చేసుకోవాలి అంటే గో టు ద బ్రౌజర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మావెన్ మన యొక్క లోకల్ సిస్టమ్ లో డౌన్లోడింగ్ చెప్తున్నాను నేను. అండ్ మావెన్ అన్నది that's there by default in your Eclipse editor. సో నువ్వు ఈ మావెన్ ని తీసుకెళ్లి ఎక్లిప్స్ ఎడిటర్ లో ఇవ్వాల్సిన అవసరం లేదు. బై డిఫాల్ట్ నీ ఎక్లిప్స్ ఎడిటర్ కి మావెన్ ఉంటది. నువ్వు జస్ట్ ఇవ్వాల్సింది కాస్త ఈ మావెన్ ని తీసుకెళ్లి నీ యొక్క సిస్టమ్ లో కాన్ఫిగర్ చేస్తే దట్స్ మోర్ దాన్ ఎనఫ్ మాట. ఓకే, మనది ఏదైతే సిస్టమ్ ఉంటుందో మన సిస్టమ్ లో కనుక ఇఫ్ యు ఆర్ కాన్ఫిగరింగ్ దట్ మావెన్ దట్స్ మోర్ దాన్ ఎనఫ్ ఫర్ us. ఓకే, పర్ఫెక్ట్.
దెన్ నెక్స్ట్ పాయింట్కి వచ్చేసరికి ఏంటి అంటే వన్స్ ఇట్లాగా మనం Maven ని మనం కాన్ఫిగర్ చేసేసుకున్న తర్వాత ఓకే సో వన్స్ ఈ విండోస్ మిషన్ లో మనం ఎలా కాన్ఫిగర్ చేస్తాము అంటే గో టు ద బ్రౌజర్ అండ్ సర్చ్ ఫర్ Maven డౌన్లోడ్. ఇదిగో Maven డౌన్లోడ్ లోకి ఆ లింక్ లోకి వెళ్ళాను అండ్ ఇక్కడికి స్క్రోల్ చేస్తే గనక బైనరీ జిప్ ఫైల్ Apache Maven 3.8.6.bin జిప్ ఫైల్ దీన్ని మనం క్లిక్ చేస్తే ఆటోమేటికలీ ఆ జిప్ ఫైల్ అన్నది మన సిస్టమ్ లోకి డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే ఆటోమేటికలీ ఏదైతే మన దగ్గర జిప్ ఫైల్ ఉన్నదో ద కంప్లీట్ జిప్ ఫైల్ అన్నది మీ యొక్క సిస్టమ్ లోకి అయితే డౌన్లోడ్ అయిపోతుందండి. ఓకే అండ్ ఇది డౌన్లోడ్ అయిన తర్వాత యు నీడ్ టు అన్జిప్ ఇట్. ఓకే కంప్లీట్ ఆ కంటెంట్ ని మీరు అన్జిప్ చేసుకుని దెన్ యు నీడ్ టు స్పెసిఫై ఇన్ ఓకే సో ఏదైతే మీరు అన్జిప్ చేసుకున్నారో ఆ అన్జిప్ చేసుకున్నది కాస్త మీ ప్రాజెక్ట్ యొక్క రూట్ ఫోల్డర్ కానీ మీ యొక్క ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ లో కానీ కాన్ఫిగర్ చేయాలి. ఫర్ సపోజ్ దీన్ని నేను డౌన్లోడ్ చేసేసాను. సో లెట్స్ గో టు ద డౌన్లోడ్స్ ఫోల్డర్. ఇది ఎలాగుంటది అంటే Apache Maven 3.8.6 అన్నది బిన్ కింద డౌన్లోడ్ అయింది. ఇప్పుడు దాన్ని అన్జిప్ చేస్తే ఇట్లా ఉంటది ఎక్స్ట్రాక్ట్ చేస్తే. దీని లోపలికి వెళ్తే కనుక 3.8.6 బిన్ అని ఇక్కడ దాకా ఉన్నాయి. ఇప్పుడు మనం జస్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఈ ఫోల్డర్ పాత్ వరకు కాపీ చేసి మన ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ లో Maven_home M2_home ఈ రెండు పార్ట్స్ ని we need to set. అంతేనండి. సో దీనికోసం మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే రైట్ క్లిక్ ఆన్ దిస్ PC, go to properties. Okay, this PC, go to properties, advanced system settings. Okay, ఇక్కడ advanced system settings, advanced లో environmental variables అండ్ ఇక్కడ సిస్టమ్ వేరియబుల్స్ లో న్యూ M2 home అని ఆ పాత్ ని పెడతాం అంతా క్యాపిటల్ లెటర్ లో. సేమ్ అదే మళ్ళా Maven home అని ఇంకొక కొత్త వేరియబుల్ క్రియేట్ చేసి ఆ పాత్ పెడతాం. సో మేక్ ష్యూర్ ద నేమ్స్ M2 అండ్ Maven షుడ్ బి విత్ అన్ అప్పర్ కేస్. అండ్ అయిన తర్వాత పాత్ ని ఎడిట్ చేసి M2 home లోను Maven home లోను లోపల బిన్ ఫోల్డర్ అయితే ఉంది కదా మనకి. సో %M2 home %/bin %Maven home/bin ఇలాగా మనం ఈ రెండిటిని అక్కడ డిఫైన్ చేస్తాం. M2 home ని Maven home ని we will be defining inside it. అండ్ చేసేసి ఓకే 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 అయిపోయింది. ఈ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ని ఎడిట్ చేస్తాం. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి mvn-v అని కొడితే కనుక మన యొక్క Maven version రావాలి. mvn-v. సో మీ యొక్క Maven version ఏంటి అన్నది మీకు ఇక్కడ డిస్ప్లే కావాలి. సో ఇదిగో Apache 3.8.6 అన్న Maven version ని నువ్వు ఇన్స్టాల్ చేసుకున్నావు అని it's showing up those details for us. That's it. As simple as it. ఓకే పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో ఇట్లా మనకి Maven డీటెయిల్స్ అన్ని ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. గుడ్ ఎనఫ్ Maven సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు ఎక్లిప్స్ ఎడిటర్ లోకి వచ్చేసరికి మనం Maven ఎట్లా చేసుకుంటాము అంటే ఫైల్ న్యూ ఫైల్ న్యూ ఇన్స్టెడ్ ఆఫ్ అ జావా ప్రాజెక్ట్ గో టు అదర్స్ అండ్ సెలెక్ట్ Maven. ఇదిగో Maven ప్రాజెక్ట్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాము అండ్ బై డిఫాల్ట్ దీన్ని నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాము. అండ్ ఇక్కడికి వచ్చేసరికి org.apache.maven archetypes Maven archetype quickstart 1.1 అన్నది నా ఎక్లిప్స్ వెర్షన్ ఒక్కటిగా కనిపిస్తుంది. సో మీకు అరౌండ్ 1.4 అన్నది మీకు కనిపిస్తుంది. యు జస్ట్ నీడ్ టు పిక్ ఇట్ అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. గ్రూప్ ఐడి అంటే ప్యాకేజ్ నేమ్, ఆర్టిఫెక్ట్ ఐడి అంటే కనుక ప్రాజెక్ట్ నేమ్. సో సీ హియర్ వీకెండ్ APM అని ఇక్కడ ఏ ప్రాజెక్ట్ మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లేదు Maven ప్రాజెక్ట్. సో ఇప్పుడు వీకెండ్ APM అన్న ఒక ఆర్టిఫెక్ట్ ఐడి ఇచ్చి ఫినిష్ కొట్టాను నేను.
ఎప్పుడైతే నేను ఫినిష్ కొట్టానో ఇదిగో మావెన్ ప్రాజెక్ట్ అన్నది క్రియేట్ అవడానికి కొంచెం టైం పడుతుంది. ఇదిగో వీకెండ్ ఏపీఎం అన్నది ఒక ప్రాజెక్ట్ క్రియేట్ అయింది. దానిపైన ఎం అన్న లోగో వచ్చింది. ఎం ఇట్సెల్ఫ్ రిఫర్స్ దట్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ మావెన్ ప్రాజెక్ట్. ఇది మావెన్ ప్రాజెక్ట్ అని చెప్తుంది. సో క్రియేటింగ్ మావెన్ ఆర్కైవ్ క్విక్ స్టార్ట్ ఆ ప్రాజెక్ట్ మొత్తాన్ని అది క్రియేట్ చేసుకుంటుందండి. ఓకే, పర్ఫెక్ట్. సో ఇక్కడ మీరు నార్మల్ జావా ప్రాజెక్ట్ ఎలాగైతే మనం క్రియేట్ చేస్తామో సేమ్ వే వీఆర్ క్రియేటింగ్ ఎ మావెన్ ప్రాజెక్ట్. దట్స్ ఇట్. వీఆర్ క్రియేటింగ్ ఎ మావెన్ ప్రాజెక్ట్. దట్స్ ఇట్. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. అండ్ మావెన్ ప్రాజెక్ట్ మనకి క్రియేట్ అయిపోయిన తర్వాత దీన్ని ఎక్స్పాండ్ చేసి దాని కంటెంట్ ని చూస్తేనండి ఇంకా ప్రాజెక్ట్ క్రియేట్ అవ్వలేదండి. క్రియేటింగ్ దిస్ పర్టికులర్ వన్ 77% అయ్యింది. ఈ కింద మీరు చూస్తే కనుక హైలైట్ చేసిన ఏరియాలో దాని యొక్క ప్రోగ్రెస్ చూపిస్తుంది. ఇక్కడ 100% అయ్యింది అంటే మీ ప్రాజెక్ట్ క్రియేట్ అయినట్టు. సీ హియర్ ఇక్కడ 100% క్రియేట్ అయ్యింది. ఇదిగో ఈ ప్రాజెక్ట్ కిందకి వచ్చింది. ఇందులో చూస్తే కనుక ఎస్ఆర్సి మెయిన్ జావా, ఎస్ఆర్సి టెస్ట్ జావా, జేఆర్ఈ సిస్టమ్ లైబ్రరీ, మావెన్ డిపెండెన్సీ, pom.xml ఫైల్. pom.xml ఫైల్ అన్నది మీ యొక్క మావెన్ ప్రాజెక్ట్ కి కీ థింగ్ విచ్ ఈస్ మెయింటైనింగ్ ద కంప్లీట్ జార్ ఫైల్స్. నీ యొక్క జార్ ఫైల్స్ ఏమేమైతే కావాలో A to Z కంప్లీట్ అంతా కూడా నీ pom.xml ఫైల్ లోనే ఉంటున్నాయి. సో ఇప్పుడు ఈ pom.xml ఫైల్ ను ఓపెన్ చేసి కంటెంట్ లోకి వెళ్ళి ఇఫ్ ఐ కెన్ చెక్ ఇట్ అవుట్, ఇక్కడ చూస్తే డిపెండెన్సీ JUnit 3.8.1 ఉన్నది. ఇక్కడ మావెన్ డిపెండెన్సీస్ ఎక్స్పాండ్ చేస్తే JUnit 3.8.1 అని ఉన్నది. సో ఇప్పుడు నాకు ఇవన్నీ డిపెండెన్సీస్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే mvnrepository.com అన్న వెబ్సైట్ లోకి వెళ్ళి మీకు ఏ జార్ ఫైల్ కావాలో దాన్ని మనం సర్చ్ చేసామనుకోండి, ఆ జార్ ఫైల్ ఉండే లిస్ట్ ఆఫ్ వర్షన్స్ అన్నది వస్తుంది. సో మనం ఏ వర్షన్ కావాలి అనుకుంటున్నాం అన్నది దానికి చెప్తే సరిపోతుంది. సో 4.13 మీ యొక్క వర్షన్. సో ఇక్కడ 4.13 ఒక్కటి ఇస్తే మీకు సరిపోతుంది. సో ఇందులో దీన్ని ఇన్స్టెడ్ ఆఫ్ 3.8.1 నేను 4.13 కి చేంజ్ చేసేసానండి. Let me change it to 4.13. అయిపోయిందండి. నేను ఎప్పుడైతే ఇది 4.13 కి చేంజ్ చేసి సేవ్ చేశానో ఆటోమేటికల్లీ JUnit 4.13 అన్నది నా సిస్టమ్ లోకి డౌన్లోడ్ చేసేసింది. సో ఇట్లా మీకు ఏదైతే డిపెండెన్సీ మీకు కావాలో ఈ విత్ ఇన్ దీస్ డిపెండెన్సీస్ మధ్యలో మనం మావెన్ ప్రాజెక్ట్ లో మనం పెడతాం అన్నమాట pom.xml లో. ఇప్పుడు మనకి ఏపీఎం కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మన యొక్క కోడ్ బేస్ ఇది ఏపీఎం వీకెండ్. ఇందులో మనం యాడ్ చేసిన మన యొక్క ప్రాజెక్ట్ ఇది యాక్చువల్ గా 1 సెకండ్. సో మొబైల్ ఆటోమేషన్ వీకెండ్. సో దిస్ ఇస్ ద థింగ్ కదా మనం యాడ్ చేసుకున్నది. సో ఇందులో సెలీనియం జావా 3.141.59 ఏపీఎం జావా 7.6.0 వర్షన్స్ వేసుకున్నాం. ఇక్కడికి వచ్చి సెలీనియం జావాతో సర్చ్ చేస్తున్నాను నేను. సెలీనియం జావా ఏ వర్షన్ అండి 3.141.59. సో ఇక ఇక్కడికి వచ్చి ఈ యొక్క వర్షన్ 3.141.59 ఈ డిపెండెన్సీని కాపీ చేసి మీ యొక్క pom.xml లో డిపెండెన్సీలో పెట్టాను. ఏపీఎం జావా క్లయింట్ 7.6.0. సో మళ్ళా ఏపీఎం జావా క్లయింట్. ఓకే, ఏపీఎం జావా క్లయింట్. సో స్పెల్లింగ్ తప్పించాను నేను, దట్స్ ద రీజన్ అది రాలేదు. ఏపీఎం జావా క్లయింట్. ఓకే, ప్రాపర్ స్పెల్లింగ్ ఇస్తే ఇదిగో జావా క్లయింట్ ఏపీఎం వచ్చింది. ఇందులో 7.6.0 ఈ వర్షన్ ని కాపీ చేసి ఐఎమ్ అప్డేటింగ్ హియర్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ డిపెండెన్సీ. సో ఇక్కడ JUnit డిపెండెన్సీ పెట్టాను, సెలీనియం జావా డిపెండెన్సీ పెట్టాను, అండ్ ఏపీఎం జావా క్లయింట్ డిపెండెన్సీ పెట్టాను. ఈ డిపెండెన్సీస్ అన్ని పెట్టి ఇంకా సేవ్ చేయలేదు. ఎప్పుడైతే నేను దీన్ని సేవ్ చేశానో ఆటోమేటికలీ ఈ కంప్లీట్ సెట్ ఆఫ్ జార్ ఫైల్స్ అన్ని నాకు మావెన్ డిపెండెన్సీస్ లోకి డౌన్లోడ్ అవుతా ఉంటాయి అన్నమాట. సో ఇంతకు ముందర JUnit సంబంధించిన ఒకటే డిపెండెన్సీ ఉన్నది. as of now it's going to download all the dependencies. అండ్ ఇక్కడ జావా 1.5 వర్షన్ ఇదిగో చూడండి A to Z దానికి ఎన్ని డిపెండెన్సీస్ అయితే కావాలో అన్ని తెచ్చేసుకుంది. అండ్ జావా ఓల్డర్ వర్షన్ లో ఉన్నది. సో నేను దాన్ని లేటెస్ట్ వర్షన్ కి అప్డేట్ చేస్తున్నాను. ఎట్లాగా అంటే రైట్ క్లిక్ ఆన్ యువర్ ప్రాజెక్ట్,
మీ ప్రాజెక్ట్ మీద రైట్ క్లిక్ కొట్టి బిల్డ్ పాత్, కాన్ఫిగర్ బిల్డ్ పాత్, ఈ జావా వెర్షన్ లైబ్రరీస్ ట్యాబ్ లో, ఇదిగో ఈ లైబ్రరీస్ ట్యాబ్ లో జావా వెర్షన్ మీద డబుల్ ట్యాప్ చేసి ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్ కి వచ్చేసరికి 1.8 చూస్ చేసుకున్నాను నేను. ఫినిష్ అయిపోయిందండి. సో నా ప్రాజెక్ట్ కాన్ఫిగరేషన్ అయిపోయింది. సో ఇక్కడ నా యొక్క స్క్రిప్ట్ కరెక్ట్ గా వర్కౌట్ అవుతోందా లేదా అన్నది చెక్ చేయడం కోసం ఈ సిచ్యువేషన్ లో ఏం చేస్తున్నాను అంటే, ఆల్రెడీ మనం ప్రోగ్రామ్స్ ఇక్కడ కొన్ని క్రియేట్ చేశాం కదా, ఎడిట్ ప్రొఫైల్ ప్రోగ్రామ్ ఉంది కదా, డైరెక్ట్ ప్రోగ్రామ్ ని నేను కాపీ చేసి ఐఎమ్ ప్లేసింగ్ దట్ ప్రోగ్రామ్ హియర్. ఇదిగో డైరెక్ట్ ప్రోగ్రామ్ ని ఇక్కడ ప్లేస్ చేస్తాను. డిజైర్డ్ క్యాపబిలిటీస్, URL ఇదంతా కూడా నా ప్రోగ్రామ్ ని ఐఎమ్ జస్ట్ యూజింగ్ ఇట్ హియర్. రైట్. సో ఇక్కడ నేను ఎడిషనల్ కాన్ఫిగరేషన్స్ అయితే ఏమీ చేయలేదు. మేక్ ష్యూర్ మీ సర్వర్ స్టార్ట్ అయ్యింది అండ్ యూ హ్యావ్ యువర్ డివైస్ కనెక్టెడ్ టు దిస్. ఓకే, సో నా డివైస్ ఆల్రెడీ నేనైతే కనెక్ట్ చేశాను. సో ఐఎమ్ జస్ట్ లాంచింగ్ దిస్ వైజర్ ఫర్ నౌ. ఓకేనా? సో వైజర్ ని నేను లాంచ్ చేసి నా రియల్ డివైస్ యొక్క మిర్రరింగ్ కూడా మీకు చూపిస్తాను నేను. సో దాట్ వీ కెన్ స్టార్ట్ దట్ ఎగ్జిక్యూషన్. ఈ Maven కాన్ఫిగర్ అయ్యిందా లేదా అని. సో Maven కాన్ఫిగరేషన్ అనేది మీరు క్లీన్ గా చూసుకుంటేనండి డామ్ ఈజీ థింగ్. ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి అందులో డిపెండెన్సీని మీరు స్పెసిఫై చేస్తే దట్స్ మోర్ దాన్ ఎనఫ్. అంతకు మించి మనం ఇందులో చేయాల్సిందైతే ఏమీ లేదు ఈ డిపెండెన్సీ స్పెసిఫై చేసిన తర్వాత. ఓకే, సో ఇట్లా ఉన్నది. సో let me open this program in a Maven project. ఇది Maven project లో దాన్ని ఓపెన్ చేశాను. ఇదిగో వైజర్ లో నా డివైస్ కూడా వచ్చింది. Let me run this script. Run as a Java application. Let us see. ఈ Maven ప్రాజెక్ట్ ని రన్ చేస్తే రన్ అవుతుందా లేకపోతే డిపెండెన్సీస్ మిస్ అయినాయి అని ఎర్రర్ మెసేజ్ వస్తుందా ఏంటి? Let us see. సో ఎగ్జిక్యూషన్ అయితే స్టార్ట్ చేశాను నేను. అండ్ ఈవెన్ APM సర్వర్ కూడా అప్ అండ్ రన్నింగ్. సో సర్వర్ మీ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయినంత వరకు ఇక్కడ లాగ్స్ అన్నది డిఫాల్ట్ జనరేట్ చేస్తానే ఉంటదండి. సో మనం సర్వర్ లో డీటెయిల్స్ అన్నిటిని కూడా మనం చెక్ చేసుకుంటాం అన్నమాట. ఏమైనా ఫెయిల్ అవుతుందా, ఇన్స్టాల్ అవుతుందా లేదా, A to Z కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ వీఆర్ గోనా స్టడీ ఇన్ సర్వర్ లాగ్స్. ఆ లాగ్ ని బట్టి మనం అర్థం చేసుకుంటా ఉంటాం. See here, నేను ఎక్స్ట్రాగా ఏం చేయలేదు. నా ప్రోగ్రామ్ క్రియేట్ అయింది, నా ప్రోగ్రామ్ లాంచ్ అయింది అండ్ అది ఫర్దర్ యాక్షన్స్ ని ప్రొఫైల్ ని క్లిక్ చేసింది. అక్కడ ఏదైతే స్క్రిప్ట్ మనం రాసామో ద సేమ్ స్క్రిప్ట్ గాట్ ఎగ్జిక్యూటెడ్ హియర్ యాజ్ వెల్. సో అంటే మన ప్రోగ్రామ్, మన ప్రాజెక్ట్ అన్నది, ఈ Maven ప్రాజెక్ట్ అన్నది కంప్లీట్ గా కాన్ఫిగరేషన్ అన్నది అయిపోయింది. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. ప్రాజెక్ట్ కరెక్ట్ గా కాన్ఫిగర్ అయితేనే మీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మీ ప్రాజెక్ట్ కాన్ఫిగర్ అవ్వకపోతే ప్రాజెక్ట్ అన్నది, ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ కాదు కదా. సో ఇక్కడ నేను జస్ట్ చేసిందల్లా ఏంది అంటే, ఒక కొత్త Maven ప్రాజెక్ట్ క్రియేట్ చేసి pom.xml ఫైల్లో డిపెండెన్సీస్ పెట్టి మీ లోకల్ మెషిన్ లో Maven ని డౌన్లోడ్ చేసి మనం పెట్టాం. సో సురేంద్ర, ఇక్కడ Maven ప్రాజెక్ట్ లో pom.xml లో పెట్టాము, మరి లోకల్లో Maven ఎందుకు నువ్వు ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ లో సెట్ చేసాము అంటే, ఇది ఇప్పుడు మనం క్రియేట్ చేసింది Maven ప్రాజెక్ట్ అండి. ఈ Maven ప్రాజెక్ట్ ని మనం ఎక్లిప్స్ ఎడిటర్ నుంచి రన్ చేసేస్తాం. డౌన్ ది లైన్ ఈ Maven ప్రాజెక్ట్ ని మనం కమాండ్ లైన్ నుంచి కూడా ఎలా రన్ చేయాలి అన్నది మనం చూస్తాం. దానికోసం మన సిస్టమ్ మొత్తాన్ని Maven తో మనం కాన్ఫిగర్ చేసాం. That's it. As simple as it. This is all about a complete Maven configuration.